ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితం ఇంతకు ముందు ఎక్కడ మొదలైందో అని? మీరు ఈరోజు ఎవరో, మీ అలవాట్లు కావచ్చు, మీ భయాలు, మీ ఇష్టాలు ఇవన్నీ ఈ జన్మలో వచ్చాయా లేదా పూర్వజన్మ నుంచి వచ్చాయా? ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. మీరు మీ జన్మ తేదీని కామెంట్లో పెట్టండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి, ఎందుకంటే చివర్లో మీ జీవితాన్ని మార్చి నిజం చెప్పబోతున్నాను. మన భారతీయ సాంప్రదాయంలో పూర్వజన్మ పునర్జన్మ అనే కాన్సెప్ట్ చాలా పురాతనమైనది. మన ఆత్మ శరీరం మారుతుంది, కానీ ఆత్మ మారదు. మీరిప్పుడున్న జీవితం మీ పూర్వజన్మలో చేసిన పనుల ఫలితమా? కొంతమందికి చిన్న వయసులోనే కొన్ని టాలెంట్స్ ఉంటాయి, కొంతమందికి కారణం లేకుండా భయాలు ఉంటాయి. ఇవన్నీ పూర్వజన్మ గుర్తులు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, మీ జన్మ తేదీ మీ పూర్వజన్మను ఎలా చెప్తుందో మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్పబోతున్నాను. 15వ తారీఖు 8వ నెల 2000 సంవత్సరంలో పుట్టారనుకున్నాము. అప్పుడు 1+5+8+2+0+0+0 ఎంత వస్తుందంటే 16 వస్తుందండి. మళ్ళీ ఆ 16 వచ్చిన నెంబర్ని 1+6 చేయండి, అప్పుడు 7 అనే ఆన్సర్ వస్తుంది. ఈ సంఖ్యనే మీ లైఫ్ పాత్ నెంబర్ అంటారు. ఈ నెంబర్ ఆధారంగా మీరు పూర్వజన్మ గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ప్రతి నెంబర్ వెనుక ఉన్న రహస్యం గురించి చెప్తాను, వినండి. నెంబర్ 1 వస్తే కనుక మీరు సాధారణ వ్యక్తి కాదు. గత జన్మలో మీరు ఒక నాయకుడు, రాజు, లేదంటే ఒక పెద్ద స్థాయి లీడర్ అయి ఉండే అవకాశం ఉంది. మీరు ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ముందుండాలనే అనుకుంటారు. ఎవరి కింద పనిచేయడం మీకు అస్సలు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు మీకు అర్థం కాని కోపం కూడా వస్తుంది. అది మీ పూర్వజన్మలో అధికార ప్రభావం వలన. కానీ జాగ్రత్త, ఈ జన్మలో మీరు అహంకారం తగ్గిస్తే మీరు పెద్ద స్థాయికి వెళతారు. అలాగే నెంబర్ 2 అయితే చాలా మంచి హృదయం, అంటే చాలా సాఫ్ట్ కార్నర్ అనమాట. మీరు చిన్న విషయాలకు కూడా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇతరుల బాధ కూడా మీకు ఎక్కువగా తగులుతుంది. గత జన్మలో మీరు ఒక కవి లేదా సంగీతకారుడు లేదా కళాకారుడు. అందుకే మీకు మ్యూజిక్స్ అన్నా, ఆర్ట్స్ అన్నా, లవ్ స్టోరీస్ అంటే ఇంకా ఇష్టంగా ఉంటారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎక్కువగా ఇతరుల కోసం బ్రతికితే మీరు మీ జీవితాన్ని మాత్రం మిస్ చేసుకుంటారు. నెంబర్ 3, మీరు ఒక గైడ్ లాంటి వారు. ఇతరులకు సలహాలు ఇవ్వడం మీకు సహజంగానే ఉంది. మీ మాటలు చాలా మందికి ఇంపార్టెంట్ ఇస్తాయి. గత జన్మలో మీరు ఒక గురువు, పండితుడు లేదా ఉపదేశకుడు. అందుకే మీకు జ్ఞానం పంచడం అంటే ఇష్టం. కానీ జాగ్రత్త, మీరు మీ మాటలతో ఇతరులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే అది మీకు నెగిటివ్గా మారే అవకాశం ఉంటుంది. నెంబర్ 4, మీ జీవితం అంత సింపుల్ కాదండి. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తుంది. గత జన్మలో మీరు రైతు లేదా కూలీ లేదా కష్టజీవి. అందుకే మీకు హార్డ్ వర్క్ అంటే భయం ఉండదు. కానీ ఒక టెస్ట్ మాత్రం ఉందండి, ఓపిక. మీకు ఓపిక ఉంటే కనుక, అంటే మీరు ఎంత ఓపికతో ముందుకు వెళితే మీకు అంత పెద్ద విజయం అనేది కనిపిస్తుంది. నెంబర్ 5, మీరు ఒక చోట ఉండలేరు. మీకు కొత్త విషయాలు, కొత్త ప్రదేశాలు అంటే ఇష్టం. గత జన్మలో మీరు ఒక ప్రయాణికుడు లేదా వ్యాపారి కావచ్చు. అందుకే మీరు ఎప్పుడు ఫ్రీ ఉండాలని కోరుకుంటారు. కానీ జాగ్రత్త, మీరు స్థిరత్వం లేకుంటే ఉంటే మాత్రం మీ జీవితంలో గందరగోళం వస్తుంది. నెంబర్ 6, మీరు కుటుంబానికి బలంగా మారుతారు. మీ కుటుంబం అంటే మీకు ప్రాణం. మీరు ఇతరుల కోసం త్యాగం చేస్తారు. గత జన్మలో మీరు తల్లి కానీ తండ్రి కానీ పాత్రలో చాలా బాధ్యతలు తీసుకున్న వ్యక్తి. అందుకే ఇప్పుడు మీకు ప్రేమ అన్నా సరే, కేర్ అన్నా సరే, ఎవరినైనా ప్రేమించడంలో కానీ మీ పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీకోసం మీరు బ్రతకాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అలాగే నెంబర్ 7, మీరు చాలా డిఫరెంట్. మీరు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. మీకు లోతైన ఆలోచనలు ఉంటాయి. గత జన్మలో మీరు సన్యాసి కానీ యోగి లేదా ఆధ్యాత్మిక వ్యక్తి. అందుకే మీకు ధ్యానం చేయడం వల్ల, దేవుడు స్మరించడం వలన, సైలెంట్గా ఉండడం వలన చాలా ఇష్టం. కానీ ప్రపంచాన్ని పూర్తిగా దూరం పెట్టకండి. మీరు మీ ప్రపంచంలో ఉంటూ బయట ప్రపంచంలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. నెంబర్ 8, మీ జీవితం ఈజీ కాదు. మీకు ఎక్కువ పరీక్షలు వస్తాయి. మీకు ఆలస్యంగా సక్సెస్ అనేది ఉంటుంది. గత జన్మలో మీరు చాలా పవర్ ఉన్న వ్యక్తి లేదా కఠిన నిర్ణయాలు తీసుకునేవారు. అందుకే ఈ జన్మలో మీకు కర్మ ఫలితాలు అనుభవిస్తున్నారు. కానీ ఒక గుడ్ న్యూస్,
మీరు చాలా ఓపికగా ఉంటే కనుక పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. నెంబర్ 9, మీ నెంబర్ 9 అయితే కనుక మీరు చాలా మంచి మనసు గలవారు. మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడతారు. గత జన్మలో మీరు యోధుడు లేదా సేవ చేసే వ్యక్తి, అందుకే మీరు ఇతరుల కోసం త్యాగం చేస్తారు. కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు మిమ్మల్ని ముందు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఒకరికి సహాయం చేసేటప్పుడు మనకేముంది, మన సహాయం చేసే శక్తి ఉందా లేదా అన్నది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఓకే అండి, మీ జన్మ తేదీ మాత్రం కామెంట్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం.